సోమాజిగూడ సర్కిల్‌లో మీ ఆఫీస్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా జార్జియా దాకా ఇంకా ఇతర దేశాలకి వెళ్ళిపోతుంది. ఎలా ఉంది సార్ మీ జర్నీ? జర్నీ చాలా హ్యాపీగా ఉందండి. 20 ఇయర్స్‌గా ఇదే సర్వీసెస్. ఎందుకంటే ఇక్కడ విద్యను మించినది ఇంకోటి లేదు. వాళ్ళకి ఎడ్యుకేషన్ ఇచ్చిన తర్వాత వాళ్ళు ఏమవుదాం అనుకున్నారు అనేది వాళ్ళ ఆప్షన్. సో వాళ్ళ ఎడ్యుకేషన్ విషయంలో కూడా డాక్టర్ అవ్వడం అనేది చాలామంది కల. రైట్. సో ఆ ఎంబీబీఎస్ చేద్దాం అనుకున్న స్టూడెంట్స్ అందరికి కూడా ముఖ్యంగా వాళ్ళకు ఇక్కడ అంటే ఇక్కడ ఉన్న అవైలబిలిటీ సీట్స్ వచ్చేసి ఫ్రీ సీట్స్ వచ్చేసి 60,000 మాత్రమే ఉండడము. ఓవరాల్గా సీట్స్ 1,18,148 సీట్స్ మాత్రమే ఉండడం ఓవరాల్గా, ఇంక్లూడింగ్ మేనేజ్మెంట్ కోటా, ఎన్ఆర్ఐ కోటా. కానీ డాక్టర్ అవుదామని అనుకొని నీట్ రాసే వాళ్ళ సంఖ్య మాత్రం 23 lakhsలో ఉన్నది. సో 23 lakhsకు 60,000 ఫ్రీ సీట్స్కి ఎక్కడ కూడా మ్యాచ్ అవ్వట్లేదు. సో ఎండ్ ఆఫ్ ద డే స్టూడెంట్ ఒకటే ఉన్న ఆప్షన్స్ ఏంటిది, కాంప్రమైజ్ అయిపోయి బీడీఎస్, బిహెచ్ఎంఎస్, బిఎంఎస్, వెటర్నరీ చేయడము. అంటే డాక్టర్ కళ నెరవేరలేదు. జీవితాంతం నేను డాక్టర్ కాలేకపోయినా అని ఒక దీంతో వాళ్ళు లైఫ్ లీడ్ చేస్తారు. ఇంకొక రెండో ఆప్షన్ లాంగ్ టర్మ్. ఇక్కడ మనకు ఫ్రీ సీట్ కావాలంటే లాంగ్ టర్మ్. కానీ ఎన్ని లాంగ్ టర్మ్స్ చేసినా కానీ వీళ్ళకు తెలవాలి అంటే స్టూడెంట్స్ విషయం ఏంటంటే ఎన్ని కాంపిటీషన్ పెరుగుతున్నదని తగ్గట్లేదు. సో 100sలో సీట్ పెరుగుతున్నాయి, లక్షలలో స్టూడెంట్స్ పెరుగుతున్నారు. కాబట్టి ఇవి మ్యాచ్ కావట్లేదు. కాబట్టి ఎంబీబీఎస్ అబ్రాడ్ అనేది ఒక మంచి ఛాన్స్గా, బెస్ట్ డెస్టినేషన్గా చాలా సంవత్సరాలుగా మనకు 50 to 60 years నుంచి మన స్టూడెంట్స్ వెళ్ళడము, చదవడము, రావడము